మీ నరేంద్ర మోడీ గారు చేసిన అన్యాయానికి మీరు ఇక్కడ సమర్థిస్తారా? మీకేమన్నా కొంచెమైనా సిగ్గుందా? మీకు ఒక కమిట్మెంట్ ఉందా? రాష్ట్రం అంటే ఏమమ్మా, ఏం కావాలి నీకు? ఏం కావాలమ్మా? మీ నరేంద్ర మోడీ గారు చేసుకుంటూ అవమానపడాలి, సిగ్గుపడిపోవాలి మీరందరూ. ఇంకా ఎట్ల నుంచి బయట వస్తున్నారు మీరు? రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ. డౌన్ టౌన్ కదా మిమ్మల్ని కొడతారు, జాగ్రత్తగా ఉండండి. నేను పోని ప్రాబ్లం పెట్టుకోదండి. ఇక్కడ పెట్టుకుంటే మీరు ఫినిష్ అయిపోతారు. మీరు ఈ గడ్డ మీద ఉన్నారు. ఏమ్మా, ఏం కావాలి నీకు? ఎందుకమ్మా నువ్వు విమర్శ చేసుకుంటావు? ఏం చేశారు మీ నరేంద్ర మోడీ? చేశాడమ్మా, మూడు చేశారు. అందరినీ గుర్తుపెట్టుకో. రాష్ట్రాన్ని, దేశాన్ని మీరు బయట వస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు. పబ్లిక్ మర్యాదగా ఉండు. బయట వస్తే వదిలిపెట్టరు. చాలా సమస్యలు వస్తాయి మీకు. మేము చెప్తున్న విషయం చెప్తున్నా. నిన్న కూడా లాఠీ చార్జ్ చేశారు ఢిల్లీలో. ఉద్యమ చేసే వాళ్ళని ఏమన్నా ఉందా మీకు? కొంచెమైనా మన రాష్ట్రం ఉందా? ఈ జన్మభూమి మీద ఉన్నారు, ఈ నీళ్లు తాగుతారు, ఈ గడ్డ మీద ఉన్నారు. మీకు కమిట్మెంట్ ఉండాలి కదా. వెళ్ళమ్మా, వెళ్ళు. అందుకమ్మా వెళ్ళమ్మా, మంచిగా. అన్ని చేస్తాం, అన్ని చేస్తాం. ఒక స్మార్ట్ విలేజ్ గా నేను చెప్పాను. ఒక స్మార్ట్ విలేజ్ గా తప్పకుండా ఉండే మాట్లాడు. ఒక స్మార్ట్ విలేజ్ గా, స్మార్ట్ టౌన్ గా చేస్తాం. ఒకప్పుడు 2014 కంటే ముందు కాకినాడ ఏంటి ఈరోజు ఎట్లా బాగాలేదా? అడిగింది చెప్పు. అన్ని కూడా ఎప్పుడు కూడా అన్ని రోడ్లు చేస్తాం. మెయిన్ రోడ్లు స్టార్ట్ అయినాయి. ఇంటీరియర్ కూడా వెళ్తున్నాం. మొత్తం చేస్తాం. ఏం డౌట్ అక్కడ. వారికి అయిపోయేది. వాడు సహకరించి కూడా చేస్తున్నా. సంతోషపడండి. నేను అన్ని మాట్లాడతాను, మీరు ఇవ్వండి. కానీ నేనేమంటానంటే మనకు రావాల్సిన నిధుల కోసం పోరా అంటే నేను అభినందిస్తా. సార్ అన్నయ్య గారు కొంచెం వచ్చేసారు. ఎమ్మెల్యే గారు వచ్చారు. ఓకే సార్ సీఎం గారు వచ్చారు సార్.